నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఊరుకొండ, వంగూరు, వెల్దండ, కల్వకుర్తి మండలాలకు 116 గ్రామాలలో గత డిసెంబర్ మాసంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 2వ విడత శిక్షణ తరగతులను కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం ద్వారా ప్రభుత్వం మహిళా శక్తికి మరింత బలాన్ని చేకూర్చిందని, మహిళా సర్పంచ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన స్పష్టం చేస్తూ ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ గ్రామాలలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తూ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని వెంటనే పరిష్కరించేందుకు సర్పంచులు కృషి చేయాలని ఆయన తెలిపారు. గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేసి పారదర్శక పాలన ద్వారా రిజర్వేషన్లకు సార్థకత చేకూర్చాలని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సర్పంచ్లకు సమగ్ర అవగాహన కల్పించారు. వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడతారు. అది మీరు మాట్లాడినట్టు కాదు, ఆ గ్రామం మాట్లాడినట్టు, ఆ గ్రామ ప్రజలు మాట్లాడినట్టు. సో అదొకటి మనము సర్పంచ్ అయిపోయిన తర్వాత అదొకటి మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ మీ స్థాయి నుంచే మొదలు పెట్టుకొని పెద్ద పెద్ద స్థాయిలకు పోయిన వాళ్ళు, ఇప్పుడు మనం ఎమ్మెల్సీ గారు చూసుకున్నా కూడా వేరే చాలా మంది లీడర్స్ కూడా ఒక సర్పంచ్ గా వాళ్ళ ప్రస్థానం మొదలు పెట్టి ఆ సర్పంచ్ గా ఉన్న ఐదేళ్ళు ఆయన చేసిన పనితీరు, ఆయన ప్రజలతో కలుసుకున్న పనితీరు, కలుసుకున్న విధానం, ఆయన చేసిన పనితీరు, అభివృద్ధి అన్ని వదిలిపెట్టుకొని ఆ సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత జెడ్పీటీసీఓ, తర్వాత ఎమ్మెల్యేనో, తర్వాత ఎమ్మెల్సీనో, తర్వాత ఎంపీనో అట్లా చాలా అంచెలంచెలుగా ఎదిగి పైకి పోయారు. సో మీరు సర్పంచ్ గా ఉన్న 5 సంవత్సరాలు నేను సర్పంచ్ నేను చెప్పి ఒక మహిళ బాగుపడుతుంది, మహిళ చదువుకుంటే ఆ కుటుంబం చదువుకున్నట్టు. ఇప్పుడు ఒక గ్రామ సర్పంచ్ మహిళ ఉన్నదంటే ఆ గ్రామం మొత్తం బాగుపడుతుంది. లేదా ఒక జెడ్పీటీసీ మహిళ ఉందంటే ఒక కుటుంబాన్ని ఎంత మంచిగా చూసుకుంటుందో ఆ గ్రామాన్ని అంత మంచిగా చూసుకుంటుంది. అట్లా చూసుకుంటారనే ఉద్దేశంతో మనం 50% రిజర్వేషన్స్ మహిళలకు ఇచ్చేసి వాళ్ళు మీరు అందరినీ కూడా చూస్తే మీరు కూడా 50% ఇక్కడ ఉంటారు మహిళలు అందరూ కూడా. సో మేము కొన్నిసార్లు అర్థం చేసిందంటే మహిళలు ఏదో పేరుకు సర్పంచ్